Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఇప్పుడే మణిరత్నం గారి తగ్ లైఫ్ సినిమా చూసి రావడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రతి సినిమాకి రివ్యూ ఇచ్చేది మీ మనీ అండ్ టైం సేవ్ చేయడానికి. సో దయచేసి మన ఛానల్లో రివ్యూస్ మీ వరకు రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మీ టైం అండ్ మనీ ఇంకా ఎన్నో సేవ్ చేసుకోవచ్చు మన ఛానల్ ద్వారా. సరే, ఇంకా తగ్ లైఫ్ రివ్యూ గురించి చెప్పాలంటే ఫస్ట్ మీకు సమ్మరీ చెప్పి నా అనాలిసిస్ చెప్తా. కమల్ హాసన్ గారు ఒక గ్యాంగ్స్టర్ అండ్ ఆయన బ్రదర్ నాజిర్ గారు ఒక షూట్అవుట్ లో కమల్ గారికి మన సింబు దొరుకుతాడు. తర్వాత ఆ గ్యాంగ్స్టర్స్ మధ్య జరిగిన కథ ఏంటి అనేది ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీరు ఫస్ట్ హాఫ్ చూసాక ఏమనుకున్నారు? మణిరత్నం గారు ఈస్ బ్యాక్, మంచి ఎమోషనల్ గ్యాంగ్స్టర్ డ్రామా మంచిగా డిజైన్ చేశారు అని అనుకుంటాం. కానీ వై మనీ సార్, వై సెకండ్ హాఫ్ పాయే? ఎస్, ఫస్ట్ హాఫ్ లో గ్యాంగ్స్టర్స్ మధ్యలో జరిగే డ్రామా అండ్ ఎమోషన్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఐ ఫెల్ట్ రియలీ గుడ్ ఇన్ ఫ్యాక్ట్. కానీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తి లెట్ డౌన్ అనే చెప్పాలి. ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే అండ్ ఒక చోట స్టోరీ ఎండ్ అయిపోయింది, ఏముంది ఇంకా అనుకున్న చోట నుండి ఇంకా మూవీ లాగు, ఇంకొంచెం లాగుతో లాగు. సెకండ్ హాఫ్ మధ్యలో కొన్ని సీన్స్ ఎమోషనల్ గా అనిపించినా మళ్ళీ లాగు, ఇంకొంచెం లాగ్ చేస్తున్నారన్న ఫీల్ వస్తుంది మనకి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కమల్ గారు ఈస్ గుడ్ యాజ్ శివశక్తి, సింబు గారు యాజ్ అమర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. వీళ్ళిద్దరూ కలిసి చేసిన సీన్స్ అన్ని భలే ఉన్నాయి. నాకైతే పర్సనల్ గా చాలా బాగా తీశారు మణి గారు అన్న ఫీల్ ఇచ్చింది. అండ్ ఇంకా మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ అందరూ వాళ్ళ స్కోప్ వరకు బాగానే పర్ఫార్మ్ చేశారు. ఈ తగ్ లైఫ్ మూవీలో నాకు చాలా చాలా బాగా ఇంప్రెసివ్ గా అనిపించిన టాపిక్ ఏదైనా ఉంది అంటే సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్ గారు. సినిమా మొత్తం మీ కెమెరా వర్క్ తో అద్దరు కొట్టారు సార్. మూవీకి వెళ్ళక ముందు ఎవరు సినిమాటోగ్రఫర్ అనే ఐడియా కూడా లేదు నాకు. కానీ మూవీ ఎండ్ అయిపోయాక క్రెడిట్స్ వరకు వెయిట్ చేసి మీ పేరు చూసా. మీ వర్క్ చాలా బాగుంది సార్. మూవీలో ఒక సాంగ్ ఉంది అండ్ అది కూడా బాగుంది. అండ్ ఇంకా ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం కూడా బాగుంది. ఇంకా ఫైనలీ మూవీ విషయంలో పాజిటివ్స్ ఏంటి అంటే కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ అలాంగ్ విత్ శంభు గారు అండ్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ని కూడా బాగానే ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లాగ్ అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. ఇంకా ఓవరాల్ గా మూవీ నాకెలా అనిపించింది అంటే పర్లేదు, బానే ఉంది. సెకండ్ హాఫ్ ని బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే మణి గారు ఈస్ బ్యాక్ అనేవారు. ఐఎమ్ టెల్లింగ్ దట్. కానీ అలా జరగలేదు అంతే. ఇంకా న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఏ yellow సిగ్నల్. మీరు కనుక మణిగారి సినిమాలకి అండ్ కమల్ సార్ సినిమాలకి ఫ్యాన్స్ అయితే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. లేదు నువ్వు ఎలాగో ఎల్లో అన్నావు కదా, తర్వాత ఎక్కడక్కడ చూస్తావు అంటే అది కూడా మీ ఇష్టమే. మరి మీరు తగ్ లైఫ్ సినిమా చూసారా? మరి మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ తప్పకుండా మన రివ్యూని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మీ మనీ అండ్ టైం మా రివ్యూస్ ద్వారా డిసైడ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్.